లేడీస్కి ఒకరికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మీరు అదే టైంలో మీరు కొలిచారు, ఓకే, ఈవెన్ దానివల్ల కూడా ఒకరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది. బట్ మీరు ఇప్పుడు చెప్పినది ఏంటంటే కండమ్ మనం యూజ్ చేస్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉందా లేదా అని. కెమికల్స్ దాట్ ఆల్సో ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ద పెనిస్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దాట్ లైక్ అక్కడ ఏంటంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ మేనేజింగ్ ద డేట్స్ స్పెషల్లీ ఇన్ ద లేడీస్, దెన్ ఈవెన్ విదౌట్ కండమ్ ఆల్సో మీరు యూజ్ చేస్తే కూడా మీకు నార్మల్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. లేకపోతే సపోజ్ యు ఆర్ గోయింగ్ టు ఏ ప్రాస్టిట్యూట్, లేకపోతే లెట్ అస్ సే యు ఆర్ గోయింగ్ టు ఎ గర్ల్ హూ ఇస్ అన్నోన్ టు యూ, మీకు తెలియదు అనమాట, ఎలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారు, అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఖచ్చితంగా అప్పుడు కండమ్ యూజ్ చేయాల్సింది. యూజ్ చేస్తేనే దట్ ఈజ్ సేఫ్. ఇప్పుడు చిన్నగా స్కిన్ రాసెస్ వస్తుంది, లేకపోతే కొంచెం స్కిన్లు ఏమైనా అలర్జీ వస్తుంది అని మనము అది అవాయిడ్ చేసేసి మనం డైరెక్ట్ ఇంటర్ కోర్స్కు మనం వెళ్ళామనుకో, సో ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది మనకు. బికాజ్ యూ డోంట్ నో దట్ గర్ల్ వెదర్ ఆమె మీతో ఎలా వచ్చి పడుకోవడానికి వచ్చింది, ఆ టైపు వేరే వాళ్ళతో పడుకోలేదని ఏం గ్యారంటీ ఉంది. అండ్ బికాజ్ ఆఫ్ డ్యూ టు ద మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వాళ్ళకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు కూడా రావడం అవకాశం ఉంది. అక్కడ 100% వచ్చేస్తాయి మీకు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సపోజ్ షీ ఈజ్ హ్యావింగ్ HIV, అదర్వైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మీకు కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది.